30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్న ఈటీవీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుంటి ఛానల్ ఈటీవీ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి, సిబ్బందికి, ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఒక విధంగా ఈటీవీ ఇచ్చేది వినోదాన్నే కాదు, విజ్ఞానాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన నాగరికత, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో దానికి నాంది పలికే పరిస్థితి వచ్చింది. రామోజీరావు గారిని చూశాను. ఈటీవీని తీసుకురావడం, ఒక ఛానలే కాకుండా అనేక ఛానల్స్ పెట్టడం, సుమన్ గారు కూడా దీన్ని ఎప్పటికప్పుడు నర్చర్ చేయడం, వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల అంచెలంచెలుగా ఈ ఛానల్ పెరగడం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు అనేవాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో రాత్రి 9 గంటలకు న్యూస్ చూస్తే పరిపూర్ణంగా సమాచారం అందినట్టు భావించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఒక చరిత్ర. ఈటీవీని, తెలుగు జాతిని వేరు చేయలేం. ఈ రెండు కూడా ఈ విధంగా ముందుకు పోతున్నాయి. కాబట్టి మొత్తాన్ని అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్. ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, కార్యనిర్వాహకులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈటీవీని రామోజీరావు గారు కొన్ని విలువలు, సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా, జనాలకు మార్గదర్శకంగా సక్రమమైన సమాచారాన్ని అందించడంలో ఈటీవీ ముందుంది. ఇవాళ మన ముందు శ్రీ రామోజీరావు గారు లేకపోయినా ఆ స్ఫూర్తితో వారి కుమారుడు శ్రీ కిరణ్ నాయకత్వాన ఈటీవీ అప్రతిహతంగా ఇదే విధంగా ముందుకు సాగారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.